తెలుగుదేశం పార్టీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ప్రస్థానం ఇక ఆఖరి దశకు వచ్చేసిందా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది. కొలికపూడి తాజాగా 2 రోజుల క్రితం చేసిన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఒక విధంగా ప్రజల ముందు దోషిగా నిలబెట్టేశాయి. చాలా రోజులుగా కొలికపూడి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన పరోక్షంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ పాలనలో చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి అన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్న వారిలో కొలికపూడి శ్రీనివాస్ కూడా ఉన్నారు. దాంతోపాటు ఆంధ్రజ్యోతి విలేకరులకు కూడా గతంలో ఆయన వార్నింగ్ ఇచ్చారు. తిరుపూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అదుపు తప్పి ఇష్టానుసారం వ్యవహరించే వారిపైన కూడా ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. కొద్ది రోజుల క్రితం రమేష్ రెడ్డి అనే నాయకుడిని, టీడీపీ నాయకుడిని మహిళల్ని వేధిస్తున్నాడు, అతని పార్టీ నుండి బయటకు పంపకపోతే 2 రోజుల్లో ఎమ్మెల్యే పదవికి టీడీపీకి రాజీనామా చేస్తానని కూడా కొలికపూడి శ్రీనివాస్ చెప్పారు. కానీ ఆ 48 గంటల గడువు కూడా అయిపోయింది. కొలికపూడి అయితే రాజీనామా చేయలేదు. తెలుగుదేశం పార్టీ సదరు రమేష్ రెడ్డి అనే వ్యక్తి పైన చర్యలు కూడా తీసుకోలేదు. ఇది నడుస్తూ ఉండగానే ఈరోజు బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా ముప్పాలలో పర్యటించారు. అక్కడికి తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు, ఎంపీలు, మంత్రులు అందరూ వచ్చారు, ఎమ్మెల్యేలతో సహా. అందరితోనూ చిన్న నాయకులు, మండల స్థాయి నాయకులతో కూడా చంద్రబాబు నాయుడు చాలా చనువుగా నవ్వుతూ వాళ్ళందరినీ పలకరించారు. వాళ్ళ నుంచి గులాబీ పూలు స్వీకరించారు. అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ఫోటోలు కూడా దిగారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులతో కూడా. కానీ కొలికపూడి శ్రీనివాస్ దగ్గరికి వచ్చేసరికి శ్రీనివాస్ మొహం చూసేందుకు కూడా చంద్రబాబు నాయుడు ఇష్టపడలేదు. కొలికపూడి శ్రీనివాస్ చొరవ తీసుకునేందుకు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి పలకరించేందుకు ప్రయత్నించినప్పటికీ చంద్రబాబు నాయుడు తాను అతన్ని చూడలేదు అన్నట్టుగా పక్కకు మొహం తిప్పుకొని ఇతరులతో మాట్లాడుకుంటూ ఇతరులను పలకరిస్తూ ముందుకు వెళ్ళిపోయారు. ఆ దశలోనే చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ కూడా మెల్లగా కొలికపూడి శ్రీనివాస్ను వెనక్కు పంపించేశారు. అందరూ దూసుకెళ్లడం, అందరూ నాయకులంతా ముందుకు వెళ్తూ ఉంటే ఒక కొలికపూడి శ్రీనివాస్ మాత్రం మెల్లమెల్లగా పూర్తిగా వెనక్కు వెళ్ళిపోయారు. అంటే చంద్రబాబు నాయుడు కొలికపూడి శ్రీనివాస్ను పలకరించేందుకు కూడా ఇష్టపడలేదు అన్నదైతే అక్కడ జరిగిన పరిణామం బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కొలికపూడి శ్రీనివాస్ పైన ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం వచ్చింది అంటే, కొలికపూడి శ్రీనివాస్ ఏం చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అయినంత మాత్రాన నియోజకవర్గంలో ఇష్టానుసారం దోపిడీ చేస్తానంటే తాను సహించే వ్యక్తిని కాదు, ఎక్కడైనా జరుగుతాయేమో కానీ ఇక్కడ జరగవోయి అని ఆయన బహిరంగంగా తొలి నుంచి కూడా చెప్తున్నారు. పేకాట శిబిరాలు ఆడుకుంటామని కొందరు తెలుగుదేశం పార్టీ వాళ్ళే అడుగుతున్నారు, నేను అలో చేయను అని కూడా చెప్పారు. ఒక సర్పంచ్ పేకాట ఆడితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో సిగ్గుండాలి, ఇంకా సర్పంచ్గా పేకాట ఆడుతూ దొరికిన తర్వాత కూడా సర్పంచ్గా ఉండడానికి సిగ్గుండాలి అలాంటి వ్యక్తికి, కనపడితే నేను చెప్తూ కొడతా సదరు సర్పంచ్ అని కూడా ఇదే కొలికపూడి శ్రీనివాస్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతోపాటు ఏకంగా ఆంధ్రజ్యోతి మీడియాను కూడా ఆయన టార్గెట్ చేశారు. ఆంధ్రజ్యోతి విలేకరులు తనని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారు, భయపెట్టాలనుకుంటున్నారు, నా వెంట్రుకు కూడా పీకలేరు, నేను భయపడే వ్యక్తిని కాదు అంటూ మాట్లాడారు. ఇంకా కొంతమంది రోడ్ల మీద తిరుగుతున్నారంటే అది మా దయా దాక్షిణ్యాల మీదే, నేను మా కుర్రాళ్ళకు ఒక్క మాట చెప్తే ఎవడు కూడా రోడ్డు మీద కూడా తిరగలేరు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియాకు సంబంధించిన వాళ్ళపైనే కొలికపూడి శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు. దాంతోపాటు కొద్ది రోజుల క్రితం బెల్ట్ షాపులు, లిక్కర్ షాపులు ప్రజలు తిరిగే చోట, బస్టాండ్ల దగ్గర, కాలేజీల దగ్గర పెట్టారు. వీటన్నింటినీ తొలగించి తీరాలని కూడా కొలికపూడి శ్రీనివాస్ ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆ ఆదేశాలు కూడా అమలు కాలేదు. 2-3 రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో కొలికపూడి శ్రీనివాస్ ఏకంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు, చంద్రబాబు నాయుడు పరిపాలనకు ఈ అంశంలో పోలిక తెచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో వైన్ షాపులు ఊరి బయట హైవేల పక్కన ఉండేవి, నేను ఆరాధీశాను, ఊరి బయట హైవేల పక్కన ఉండేవట గత ప్రభుత్వంలో. ఇప్పుడు మాత్రం ఊర్లో మధ్యలో పెట్టేశారు. బస్టాండ్ గేట్ ఎదురుగానే మహిళలు నిరంతరం రాత్రులు కూడా అక్కడ తిరుగుతూ ఉంటారు, బస్టాండ్కి వెళ్తూ ఉంటారు. అలాంటి చోట ఒక లిక్కర్ షాప్ పెట్టారు. ఇంజనీరింగ్ కాలేజ్కి ఎదురుగా, గేట్కి ఎదురుగానే మరో లిక్కర్ షాప్ కూడా పెట్టారు తిరుపూర్లో. ఇది ఎంతవరకు సమంజసం? అక్కడ స్టూడెంట్స్, మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసే ఇంటర్వ్యూలో చెప్పారు. గత ప్రభుత్వంలో ఊరి బయట ఉండేది, ఈ ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో మాత్రం ఇలా బస్టాండ్ల వద్ద మహిళలు తిరిగే చోట ఇంజనీరింగ్ కాలేజ్ గేట్ల దగ్గర పెట్టారు అంటూ ఒక ఆరోపణ చేశారు. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్యం, బెల్ట్ షాపులు వెలిశాయి అన్నది క్లియర్గా ప్రజలందరికీ అర్థమయ్యేలాగా స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చెప్పారు. ఇలాంటి పలుమార్లు ఇలా చేసిన వ్యాఖ్యలన్నీ తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం రుచించడం లేదు, తెలుగుదేశం పార్టీని బాగా డ్యామేజ్ చేసేలా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా ప్రభుత్వాన్ని విమర్శించాలి అనుకున్నప్పుడు కొలికపూడి ప్రస్తావన కూడా చేస్తూ ఉన్నారు. మీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఏం చెప్తున్నారు, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయి, జనావాసాల మధ్యలో లిక్కర్ పెట్టి అమ్ముతున్నారని మీ ఎమ్మెల్యేనే చెప్తున్నారు.
పేకాట శిబిరాలు నడుస్తున్నాయని మీ ఎమ్మెల్యే చెప్తున్నారంటూ ఎదురుదాడి చేయడానికి ఆరోపించడానికి కొలికిపూడి చేస్తున్న ఆరోపణలు అనేవి వైసీపీకి ఒక అస్త్రంగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే పలుమార్లు పిలిచి మాట్లాడిన పార్టీ నాయకత్వం క్రమశిక్షణా సంఘం ముందు హాజరైన ఎలాంటి మార్పు లేకపోవడం, 2 రోజుల క్రితం ఏకంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ హయాంలో లిక్కర్ పాలసీని పోల్చి విమర్శలు చేయడంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా అసహనంగా ఉన్నారు. కొలికపూడి శ్రీనివాసు ఇంత ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని అన్న అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉంది. కానీ కొలికపూడి శ్రీనివాస్ వాదన మాత్రం నేను కాంప్రమైజ్ అయిపోతే నేను కూడా సంపాదించుకోవచ్చు, కానీ నేను అలా సంపాదించుకునే వ్యక్తిని కాదు, నియోజకవర్గంలో పరిస్థితులు బాగుండాలి, విచ్చలవిడి దోపిడీని నేను ఎట్టి పరిస్థితులను సహించను అని ఆయన ఆ లైన్లో వెళ్తున్నారు. సో తెలుగుదేశం పార్టీకి కొలికపూడి విధానాలకి ఎక్కడా పొంతన కుదరడం లేదు. అయితే ఇంత జరుగుతున్న తర్వాత కొలికపూడి పైన నేరుగా తెలుగుదేశం పార్టీనే చర్యలు తీసుకోవచ్చు కదా అన్న ఒక ఒత్తిడి కూడా ఉంది. కానీ అలా చేస్తే చంద్రబాబు నాయుడు మరింత ఇబ్బంది వస్తుందనేది చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు. కొలికపూడి శ్రీనివాస్ డిబేట్లలో గట్టిగా మాట్లాడి ఇలా వచ్చేసి ఎమ్మెల్యే అయిన వ్యక్తి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయన మీద ఏదన్నా పార్టీ నుండి బహిష్కరించడమో చర్యలు తీసుకోవడమో లాంటివి చేస్తే ఆయన ఇంకా మరింత స్వేచ్ఛాజీవి అయిపోతారు. మరింత ఎక్కువగా ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అంశాలన్నింటినీ బయటపెట్టే ప్రయత్నం ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రఘురామకృష్ణరాజు ఎలాగైతే రోజు ఇబ్బంది పెట్టారో కొలికపూడి శ్రీనివాస్ రూపంలో అలాంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి రావచ్చు. అందుకనే ఆయన పైన వేటు వేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం సాహసించడం లేదు అని చెప్తున్నారు. కాకపోతే కొలికపూడి శ్రీనివాస్ ఇలాగే వ్యవహారం చేస్తే నియోజకవర్గంలో అధికారులందరికీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కొలికపూడి శ్రీనివాస్ మాటలను ఎవరూ లెక్క చేయాల్సిన అవసరం లేదు, ఆయన చెప్పిన పనులు చేయాల్సిన అవసరం లేదు అని ఆయన్ని బలహీనపరిచేందుకు ఆలోచన చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు అక్కడ మరో నాయకుడిని ఎవరినైనా టీడీపీ తరఫున ఇన్ఛార్జ్గా పెట్టి మొత్తం ఆయన ద్వారా వ్యవహారాలు నడిపేందుకు కూడా ప్రయత్నాలు జరగవచ్చు. త్వరలోనే ఇవి జరుగుతాయని కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తానికైతే ఈరోజు చంద్రబాబు నాయుడు కొలికపూడి శ్రీనివాస్ని పలకరించేందుకు ఆయన వైపు చూసేందుకు కూడా ఇష్టపడలేదు. అంటే కొలికపూడి శ్రీనివాస్ పైన చంద్రబాబు నాయుడు ఏమాత్రం ఇష్టంగా లేరు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఫ్యూచర్లో కొద్ది రోజుల తర్వాత ఇలా అధికారులకి ఒకవేళ తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆదేశాలు ఇస్తే ఇప్పటికే కొలికపూడి శ్రీనివాస్ని చెక్ పెట్టేలాగా కొందరు తెలుగుదేశం పార్టీ పెద్దల ఆధ్వర్యంలోనే గ్రూపులు నడుస్తూ ఉన్నాయి. కొలికపూడికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కింది స్థాయి నాయకుల సమావేశాలు కూడా ఇటీవల జరుగుతూనే ఉన్నాయి. గతంలో వర్ల రామయ్య ఫోన్లో మాట్లాడితే సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తే ఇదే కొలికపూడి శ్రీనివాస్ ఏకంగా స్పీకర్ ఆన్ చేసి మరి మీడియా ముందు కూడా వినిపించారు. అంటే ఆ విధంగా కూడా పార్టీ అంతర్గత విషయాన్ని కూడా బజార్లో పెట్టేందుకు ఆయన వస్తూ వచ్చారు. ఎక్కడా కూడా పార్టీ క్రమశిక్షణకు ఆయన కట్టుబడి లేరు. ఒక అటానమస్గా ఇండిపెండెంట్గా ఉండడానికి పనిచేస్తూ ఉన్నారు. ఇండిపెండెంట్గా ఉండడానికి తహతహలాడుతూ ఉన్నారు. దీనివల్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి చాలా ఇబ్బంది వస్తుంది. ఆయన చేస్తున్న ఆరోపణలు వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణల కంటే 100 రెట్లు ఎక్కువగా ఇంపాక్ట్ చూపుతున్నాయి ప్రజల్లో అన్న ఒక ఆందోళన, అసంతృప్తి, ఆగ్రహం అయితే తెలుగుదేశం పార్టీలో ఉంది. కానీ కొలికపూడి శ్రీనివాస్కి ఎలా చెక్ పెట్టాలి అన్న దానిపైనే ఇంకా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తూ ఉంది. సో మునుముందు ఏం జరుగుతాయన్నది చూడాలి. కొలికపూడి శ్రీనివాస్ని అయితే ఈరోజు ఒక విధంగా చంద్రబాబు నాయుడు అవమానించారు. దీని తర్వాత కొలికపూడి శ్రీనివాస్ ఎలా స్పందిస్తారు ఈ ఘటన పైన అన్నది చూడాలి.